కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. మన సమస్య ఏమైనప్పటికీ, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ, ఏ సమయమైనా గాని మనము ప్రభువుని ఆశ్రయించగలిగితే మనల్ని మన ఆపదల నుండి విడిపించి దుఃఖమును మాన్పి సంతోషమును కలుగు చేయగలడు. ప్రభువు తన వారికి ఇచ్చే ఆనందము అది తాత్కాలికమైనది కాదు గాని అది నిత్యము ఆనంద ధ్వనిగా ఉండును. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ప్రభువా, నిన్ను ఆశ్రయించిన వారిని వారి ఆపదల్లో నుండి నీవు విడిపించి వారి దుఃఖమును మాన్పి సంతోషం చేత వారిని నింపే దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు. వారిని కాపాడుచు వారికి నిత్యము ప్రభు ఆనందమును దయచేయువాడవై ఉన్నందుకు వందనాలు. అయ్యా, ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. వారి జీవితంలో, వారి గృహాలలో ఆనంద ధ్వనిని మీరు అనుగ్రహించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.